ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామంలో మిమ్మల్ందరినీ కూడా ఈ మండలకాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాం. వేలంపాట జరుగుతుంటున్న చోట అక్కడ మనము నిలబడి వేలం వేయబడుచున్న మన ఆస్తులు కాదు, మన సంపాదన కాదు, మనము ఎంత చదువుకున్నామని కాదు, మన డిగ్రీలను కాదు, సాక్షాత్తు మన ఆత్మ నిమిత్తమై వేలం వేయబడడం, దానికి నిర్ణయించబడిన వెల ఎంత ఉంటుందో ఒక్కసారి మనలను మనం ప్రశ్నించుకుందాం. ప్రేమ అనేది దేనినైనా కోల్పోవడానికి సిద్ధమవుతుంది. మనల్ని మనము తిరిగి పొందడం కోసము దేవుడు తనలో ఎంతో త్యాగమును చేసి తన శిలువ రక్తము ద్వారా తన సొత్తుగా చేసుకున్న వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, 4వ శతాబ్దంలో టెలిమాకస్ అనే ఒక రోమన్ సన్యాసి కొలోసియలో జరుగుతున్న ప్రాణాంతకరమైన గ్లాడియేటర్ పోరాటాలను ఆపడానికి ప్రయత్నం చేస్తూ మైదానంలోని తను వెళ్ళి అక్కడ ఆ పోటీలన్నిటినీ తక్షణమే ఆపివేయాలి అంటూ అక్కడ ఉంటున్న వారందరితో కేకలు వేస్తూ ఆయన ప్రకటన చేసిన వాడిగా ఉన్నాడు. అక్కడ ఉన్న వారంతా కూడా క్రూరమైన గుంపుగా ఉంటూ అతనిని రాళ్లతో కొట్టి చంపిన వారిగా ఉన్నారు. కానీ తన మరణము ఆ చక్రవర్తి గమనించి ఎంతోగానో కదిలిపోయిన వారిగా ఉంటున్నాడు. తన మరణమును బట్టి ఎన్నో రోజుల వరకు తనకు శాంతికరమైన నిద్ర కలగకుండా దీవారాత్రము దానిని ఆలోచిస్తూ తన్ను తాను పరీక్షించుకున్న వాడిగా ఉంటున్నాడు. ఆ రక్తపాతపు క్రీడలను, ప్రాణాంతకరమైన ఆ గ్లాడియేటర్ పోరాటాలను ఇక మీదట ఉండదు అంటూ శాశ్వతంగా నిషేధించిన వాడిగా ఉంటున్నాడు. ఒకే ఒక ప్రాణము, ఒక్క మరణము, అక్కడ ఉంటున్న ఆ ఒక అలవాటును, ప్రాణాంతకరమైన అలవాటును ముగింపునకు తీసుకొచ్చిన వాడిగా ఉంటున్నాడు. లెంట్ అంటే కేవలము కొన్నిటిని మాత్రమే వదులుకోవడం అని కాదు, కానీ పరలోకము నుండి తన ఉన్నతమైన స్థితిని విడిచి ఈ లోకమునకు వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి శిలువ మరణము పొందేంతగా విధేయతను కనపరిచిన యేసు క్రీస్తు ప్రేమ యొక్క అద్భుతమైన ప్రేమ, విశ్వాసమును, కృపను ఒక నిదర్శనముగా కనపరిచిన వాడిగా ఉంటున్నాడు. లోకంలో ఉండే ప్రేమకు నిబంధనలు ఉంటున్నాయి. మనము అందంగా ఉన్నప్పుడే లేదా ఏదైనా సాధించినప్పుడే ఇతరులు మనల్ని ప్రేమించు వారిగా ఉంటారు. కానీ పౌలు భక్తుడు ఏమంటాడంటే, మనం ఇంకానూ పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించినాడు అంటూ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని సందర్శించిన వాడు లేడు. కానీ మన జీవితము అస్తవ్యక్తముగా పాపపు ఊబిలో ఉన్నప్పుడే ఆయన మన జీవితంలోనికి ప్రవేశించి దేవుని పరిపూర్ణమైన న్యాయము మరియు ఆయన అపారమైన కనికరంను ఒకదానినొకరిని ఎదుర్కొని ఆ శిలువలో ఏకమయ్యి మనలను విమోచించిన వాడిగా ఉంటున్నాడు. మనము దేవుని ప్రేమను పొందుకోవడానికి కష్టపడనక్కర్లేదు. ఆ ప్రేమ ఇప్పటికీ నిరూపించబడి ఉంటున్నది. ఆ యేసు రక్తము మన పాపములను ప్రాయశ్చిత్తముగా చిందించబడినట్లుగా చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని వారలారా, స్నేహితుల కోసము తన ప్రాణమును పెట్టడం కంటే గొప్ప ప్రేమ లేదని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చిన వాడిగా ఉంటున్నాడు. గ్రీకు భాషలో అగాపే అంటే తన స్వంత హక్కులను, అజెండాలను పక్కన పెట్టి ఎదుటున్న వారికి క్షేమము కోరడమే అగాపే ప్రేమగా గుర్తించిన వారిగా ఉంటున్నారు. నక్షత్రాలను సృష్టించిన ఆ రాజు కిరీటాలను వదిలి ముళ్ళ కిరీటాన్ని నీ కొరకు నా కొరకును ధరించుకున్న వాడిగా ఉంటున్నాడు. ఇది కేవలము
మాటలతో కూడిన ప్రేమ మాత్రము కాదు. రక్షకుడు తన్ను తాను ఉపేక్షించుకొని చేపట్టిన ఒక రక్షణ యాత్ర అయి ఉంటున్నది. ఆ సృష్టికర్త దృష్టిలో మన ప్రాణము మన కొరకు ప్రాణమిచ్చేంత విలువైనదిగా ఆయన మనలను గుర్తించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు నేను పనికి రాని వాడిగా ఉంటున్నాను, నేను ఫెయిల్ అయిన వాడిగా ఉంటున్నాను, నా వల్ల ఏది కూడా సాధ్యమయ్యేది లేదు అంటూ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ఆ మాటలను పలకకుండా ఉండండి. ఎందుకంటే దేవుడే నిన్ను విలువైన వాటినిగా ఎంచి తన రక్తమును నీ కొరకు నా కొరకు చిందించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి సిలువ అనేది దేవుని ప్రేమకు ఒక నిదర్శనంగా దేవుడు కనపరిచిన వాడిగా ఉంటున్నాడు. విమనల కాలంలో మనమందరం కూడా ఆ ప్రేమను గురించి కేవలం తెలుసుకోవడము మాత్రమే కాదు, కానీ ఆ ప్రేమలో నిలిచి ఉండడానికి మనము ప్రయత్నము చేస్తూ దేవుని తట్టు తిరుగుతూ దేవుని విశ్వాసంలో నిలుస్తూ ఆయన కృప ఆయన సమాధానముని కోరుతూ ఆయనలా జీవించే విశ్వాసమును నడిపింపును త్రియేక దేవుడు మనకు అనుగ్రహించి కాపాడను గాక. ఆమెను ప్రార్థించుదాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, ఒక మరణము వల్ల ప్రభా అటు ప్రాణాంతకరమైన ఆ ఆటలన్నిటినీ ఆపివేయబడి ఉంటున్నది ప్రభా. అదేవిధంగా ప్రభా, నీ ప్రశస్తమైన మరణం ద్వారా మమ్మల్ని హక్కున చేర్చుకున్న దేవుడవే ఉంటున్నాం. మేము పాపపు ఊబిలో మేము పడి ఉన్నప్పుడు, ఇంకాను మేము పాపులుగా ఉన్నప్పుడే మమ్మల్ని రక్షించిన దేవుడవు, మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, మమ్మల్ని విమోచించిన దేవుడవు అయి ఉంటున్నావు, మమ్మల్ని విడిపించిన దేవుడవు ఉంటున్నావు. తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను మంతలో మాకు కావాల్సిన నీ రక్షణ అనుభవమును, భాగ్యమును, సహాయమును, సాక్ష్యమును నీ పరిశుద్ధ నామములో మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించి ఈ మండల కాలపు దీవెన ఆశీస్సులతో సమాధానమైన నూతనమైన జీవితంను నూతన సృష్టిగా మార్చబడుతూ నీ స్వరూపంలో నీ సాక్ష్యంలో నీ కొరకు జీవించే కృప భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.